ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా అడిగినా ఎవరూ చెప్పలేకపోయారు. అప్పుడు గోకర్ణుడు ప్రాతకాలంలో సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యోపాసన చేశారు, సూర్యభగవాన్ని ప్రార్థన చేశారు. అప్పుడు చెప్పారు, నాయనా భాగవత సప్తాహాన్ని ఏర్పాటు చేయి, అప్పుడు ప్రేత రూపంలో ఉన్న నీ తమ్ముడు కూడా మంచి రూపం వస్తుందయ్యా, రూపం మారుతుంది అన్నారు. అప్పుడు అది ఎలా చేయాలి ఏమిటి అంటే ఆ యొక్క విధానమంతా కూడా తెలుసుకున్నారు. చక్కగా 7 రోజుల పాటు సప్తాహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రేత రూపంలో ఉన్నాడు కదా, ఎండ వేడి తట్టుకోలేరు, వాళ్ళు వికృత రూపంలో ఉంటారన్నమాట. అందుకని ఓ పెద్ద చెరుకు గడ ఉంటుంది కదండి, చెరుకు గడలకి కనుపులు కనుపులుగా ఉంటుంది, అవి 7 కనుపులు అన్నమాట. ఒక చోట పెట్టారు, ఒక వెదురు బొంగు అన్నమాట, దానికి కూడా కనుపులు ఉంటాయి. ఈ వెదురు బొంగుకి లోపల ఒక పురుగు లోపలికి వెళ్ళి డొల్లగా చేసేస్తుంది. ఆ వెదురు బొంగుని ఏదైతే ఉందో లోపలికి పంపించారు ఈ యొక్క దుందుకారుణ్ణి, ప్రేత రూపంలో ఉన్నవాడిని. ఈ విధంగా ఒకరోజు భాగవత సప్తాహంలో 7 రోజులలో ఒకరోజు అవంగానే ఒక గ్రంథి విచ్చుకుపోయింది, అంటే చిట్లిపోయిందనమాట. ప్రహ్లాదుని రక్షించడానికి నృసింహస్వామి వారు స్తంభాన్ని చీల్చుకుని వచ్చినట్టుగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కనుపు ఆ వాసం బొంగు చిట్లిపోతూ 7 రోజులు అవ్వంగానే చక్కగా చిట్లిపోయింది. తన మంచి దేహంతో విష్ణుమూర్తి యొక్క సాన్నిధ్యాన్ని పొందారు. మరలా అనుమానం, ఏమండి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా విన్నారుగా, అదేమిటి అంటే అప్పుడు మరలా శ్రావణ మాసంలో మరలా ఈ యొక్క ఆత్మదేవుడి యొక్క కుమారుడు గోకర్ణుడు భాగవత సప్తాహాన్ని చేయంగానే ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందారు. కాబట్టి కలియుగంలో ఎక్కువ సంవత్సరాలు జీవించలేరు కాబట్టి భాగవత సప్తాహం చేస్తే చాలయ్యా, జ్ఞానయజ్ఞం అంటారు, మోక్షం వస్తుంది, జ్ఞానాత్ ఏవ కైవల్యం అన్నారు. మీరు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టుకోండి, హోమం చేయండి, పూజలు చేయండి, దానం చేయండి, ఫలితం వస్తుందో రాదో చెప్పలేం. భక్తిగా విన్నారు పరీక్షిత్ నరేంద్రుడు, శ్రీశుక మహర్షి గారు చెప్పారయ్యా అని చెప్పారు. ఇక్కడ భాగవతం ఎప్పుడైతే పరీక్షిత్ నరేంద్రుడికి చెబుతున్నారో శ్రీశుకుల వారు అక్కడికి ఛాయాశుకులు కూడా వచ్చారు. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం అని ప్రార్థన చేస్తాం. వ్యాస మహర్షి గారి యొక్క పుత్రుడు శ్రీశుకుల వారు అన్నమాట. వారు వ్రాసింది ఎవరు? వ్యాస మహర్షే 18 పురాణములు వ్రాశారు, దానిలో భాగవతం చిట్ట చివరగా వ్రాశారు. దానికి తన పిల్లవాడికి శుక మహర్షి గారికి చెప్పారు. శుకుడు ఈ యొక్క భాగవతాన్ని పరీక్షిత్ నరేంద్రుడికి చెబుతున్న సమయంలో అనేక మంది వచ్చారు, గంగా నదిని కూడా చూపించారు. గురువులు చెబుతారు, గంగాదేవిని ఒక స్త్రీ రూపంలో నుంచోబెట్టి నీలో గంగలో స్నానం చేస్తే ముక్తి వస్తుందన్నారు కదా. ఎన్ని రోజుల్లో ముక్తి వస్తుంది చెప్పలేం, జీవితాంతం గంగలో స్నానం చేస్తూ ఉన్న ముక్తి వస్తుందో రాదో తెలియదు. కానీ భాగవతం అనేటువంటి గంగలో 7 రోజుల్లో ముక్తిని ఏర్పాటు చేస్తాను పరీక్షిత్ నరేంద్రుడికి అన్నట్టుగా చూపించారు. అటువంటి మహత్తరమైనటువంటి భాగవతాన్ని ప్రతిరోజు కూడా చదవచ్చు. ఒక హద్దు పెట్టుకొని 7 రోజుల పాటు కలియుగంలో చదవటం చాలా విశేషమైనటువంటిది. భాద్రపద శుద్ధ నవమి నాడు చెప్పారు పరీక్షిత్ నరేంద్రుడికి, శుక్లపక్షం నవమి నాడు. అదేవిధంగా కలియుగం ప్రారంభమైన తర్వాత వచ్చింది భాగవతం. దాని తర్వాత 200 సంవత్సరాలకి ఆషాఢ మాసంలో గోకర్ణుడు ఈ యొక్క దుందుకారుడికి ఏర్పాటు చేశారు భాగవతాన్ని. తర్వాత ఆషాఢం తర్వాత వచ్చేటువంటి మాసం ఏమిటి? శ్రావణ మాసం కదా. శ్రావణ మాసంలో కూడా వీళ్ళందరూ అనుకున్నారు, మేము విన్నాము మీ తమ్ముడు మోక్షం పొందాడు, మేము పొందలేదు అంటే శ్రావణ మాసంలో మరలా చెప్పారన్నమాట. ఆ విధంగా నారద మహర్షి గారికి ఇక్కడ ఉన్నటువంటి సన చతుష్టయము భాగవతాన్ని చెప్పిన మాత్రమునే భక్తి దేవత జ్ఞానము వైరాగ్యం వీరు కూడా చక్కగా వృద్ధి పొందారు, యవ్వనవంతంగా ఉన్నారు, స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందారయ్యా. ఈ భాగవత సప్తాహం ఎవరైతే చేస్తారో వాళ్ళు హవిష్యాన్నాన్ని తినాలి. అంటే బియ్యాన్ని వేయించి నీళ్లు పోయాలి, బియ్యం కడగకూడదు. ఎందుకంటే 7 రోజుల పాటు వినాలనుకోండి, ఓపిక ఉండాలిగా. చెప్పేవాళ్ళకి ఓపిక ఉండాలి, వినేవాళ్ళకి ఓపిక ఉండాలి.
అలా అని ఎక్కువ తిని నిద్రపోయేటట్టుగా ఉండకూడదు. శరీరం సహకరించేట్లుగా మనం ప్రసాదాన్ని స్వీకరించాలి. హవిష్యాన్నాన్ని అన్నారు. 5 కానీ 9 మంది పండితుల్ని పిలవమన్నారు. నమో నారాయణాయ, నమో భగవతే వాసుదేవాయ, ఇటువంటి అష్టాక్షరీ మంత్రం, ద్వాదశాక్షరీ మంత్రం, పురుష సూక్తము, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి యజ్ఞం కదా, యజ్ఞోవై విష్ణు అన్నారు. అటువంటి భాగవత సప్తాహం అందరి యొక్క సమక్షంలో సంఘంతోనే చెయ్యాలి. ఏకస్తప, తపస్సు చేసుకునేటప్పుడు ఒక్కరే ఉండాలి. ఇద్దరుంటే మాటలు పెరుగుతాయి. ద్విరధ్యాయి, చదువుకునేటప్పుడు 2 ఉండాలి, జోడెడ్లుగా, నువ్వా నేనా అన్నట్లుగా. త్రిభిర్గీతం, సంగీతం నేర్చుకునేటప్పుడు 3 ఉండాలి, గానం తానం పల్లవి. మనకి టీవీలో కూడా 3 భాగాలు 3 భాగాలే చూపిస్తారు, 4వ భాగాన్ని చూపిస్తారనమాట, గానం తానం పల్లవిలాగా. చతుష్పథం, 4 వెళ్ళేదోవ మనం వెళ్ళాలి. కార్యక్రమాన్ని అభివృద్ధి చేయాలి అంటే ఒక ఉపనయనం చేయాలన్నా, వివాహం చేయాలన్నా, గృహప్రవేశం చేయాలన్నా, వంట చేస్తూ ఉంటారు, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, వాటికి సంబంధమైన సామాన్లు తెస్తూ ఉంటారు. 5-6 ఉంటే కానీ కార్యక్రమం రక్తి కట్టదు, ఒక్క మనిషి చేయలేరు కదా. ఆ విధంగా భాగవత సప్తాహం అనేటువంటిది డబ్బులు ఎంత ఖర్చు పెట్టుకున్నామని కాదు, విత్తం కాదు, నీ చిత్తాన్ని పెట్టాలి. విత్తం కన్నా చిత్తము చాలా విశేషమైనది. అటువంటి చిత్తంతో భగవంతుడి సేవ 7 రోజుల పాటు భాగవత సప్తాహాన్ని విన్నట్లయితే ఆనంద పొందుతాడు భగవంతుడు. అట్లాగే ఒక బంగారపు సింహాసనం మీద భాగవత గ్రంథాన్ని పెట్టి చక్కగా పూజించాలి, దానం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకి చెప్పారు. శుద్ధే శౌచేన వమ్యాంచ ధేనుజో కథయత్కథం. కార్తీక మాసం శుక్లపక్షము 9వ తిథి నాడు బ్రహ్మదేవుని యొక్క కుమారులు ఎవరైతే ఉన్నారో సనకాది మహర్షులు కూడా చెప్పారు. కాబట్టి భాగవతము భాద్రపద మాసంలో వినవచ్చు, శ్రావణ మాసంలో, ఆషాఢ మాసంలో, కార్తీక మాసంలో భాగవత కథలు జరిగినాయి, శ్రవణం చేశారు. కనుక ఎవరైతే భాగవతాన్ని ఈ మాసములలో చదువుతారో, శ్రద్ధగా ఆహార నియమాలతో పాటిస్తూ ఉంటారో స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అనేటువంటి విషయాన్ని భాగవత మహాత్యంగా మనకి ఏర్పాటు చేశారు. దానిని తెలుగులో పోతన్న గారు ఆంధ్రీకరించారు. మొదటి పద్యం చూడండి, పోతన్న గారి మొదటి పద్యం చూడండి. శ్రీ కైవల్య పదంబు చేరుటకునే చింతించదం, లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్, దానవోద్రేక స్తంభకు కైలిలోల విలస దృగ్జాల సంభూతనానాకంజాత భవాండ కుంభకు మహానందాంగ నాఢింబకున్. కైవల్యం కావాలి అంటే, విష్ణులోకానికి వెళ్ళాలి అంటే కొన్ని రోజుల తర్వాత జారి పడిపోతారు. జయ విజయులు కూడా వైకుంఠంలో కొన్ని రోజులు ఉన్నారు, సనచతుష్టయం శాపం వలన జారిపోయాడు. కైవల్యం కాదు, శ్రీ కైవల్యం కావాలి, అక్కడే ఉండాలి అన్నారు. అటువంటి పోతన్న గారు తెలంగాణలో ఓరుగల్లు దగ్గర బమ్మెర అగ్రహారంలో ఆయన జన్మించారు. తెలుగు భాగవతాన్ని రామచంద్రస్వామి వారి యొక్క అనుగ్రహంతో ఆయన వ్రాశారు. మనం ఎంత పుణ్యాత్ములం, ఆయన తర్వాత మనం పుట్టాము కాబట్టి భాగవతాన్ని చక్కగా మనం పద్యాలతో స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నాం. తెలుగు తేట, కన్నడ కస్తూరి అంటారు. తెలుగు భాష చాలా విశేషమైనది. తెలుగు పద్యాలు మన ఇళ్లల్లో పూర్వం చిన్నపిల్లలు చెబుతూ ఉండేవారు. భక్త ప్రహ్లాద పద్యాలన్నీ చెప్పేవారు. రుక్మిణీ కళ్యాణం, గజేంద్ర మోక్షణం ఎన్నున్నాయండి. అందుకనే రేపటి గురించి ఆలోచించే వాళ్ళు కాదు మన పిల్లలు, పూర్వీకులు. అందువల్ల పొద్దున పూటేమో గజేంద్ర మోక్షణం వినేవారు, సాయంత్రం పూట రుక్మిణీ కళ్యాణం వినేవాళ్ళు. వివాహం కాని పిల్లలు ఎవరైతే ఉంటారో వారు రుక్మిణీ కళ్యాణంలో ఉన్నటువంటి 7 పద్యములు సప్తపది అంటారు. ఆ పద్యాలు మాత్రం చదివినా చక్కటి వరుడు వస్తారు అనేటువంటి విషయాన్ని మన గురువులు చెబుతూ ఉంటారు. దాన్ని ఆచరించారు, దాని యొక్క విషయాన్ని కూడా బయటకి వెల్లడించారు. సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా యుద్ధంలో జయిస్తారు. సౌభాగ్యాన్ని పెంపొందించుకునేటువంటి శక్తి ఒక భాగవతానికి ఉన్నదండి. అందుకనే వామన చరిత్ర, ప్రహ్లాద ఉపాఖ్యానము ఎప్పుడు చదవాలో మనకి చెప్పారు. వరాహ అవతారం, యజ్ఞవరాహ అవతారం గురించి కూడా చెప్పారు.
మన ఇళ్లల్లో తల్లిదండ్రుల యొక్క శర్మని అంటారు, ఆబ్దికం అని సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటుంది కదా. ఆ సన్నివేశంలో యజ్ఞవరాహ అవతారాన్ని ఏర్పాటు చేసి భాగవతంలో ఉన్న గ్రంథాన్ని చదువుతారు. 3వ స్కంధంలో ఉన్నదన్నమాట. ఎందుకని అంటే నువ్వులు ఎలా వచ్చినాయి? నల్ల నువ్వులు ఉన్నాయి, తెల్ల నువ్వులు ఉన్నాయి, ఎర్ర నువ్వులు ఉన్నాయి, దర్భలు ఉన్నాయి. అంటే విష్ణుమూర్తి యొక్క శరీరం మించి హృదయం మీద ఉన్నటువంటి రోమములు దర్భలుగా తయారైనాయి. విష్ణుమూర్తి యొక్క హృదయం మీద ఉన్న చెమట బిందువులు నువ్వులుగా తయారైనాయి. నువ్వులు నీళ్లు వదిలిపెట్టి మట్టి కోరల కంటింది 3 ముద్దులుగా అచ్యుతుడు, అనంతుడు, గోవిందుడుగా పెట్టారు. అందుకని విష్ణు సహస్రనామంలో ప్రపితామహాయ నమః అనే నామం ఉన్నది. కనుక పితృదేవతల యొక్క ఆశీర్వచనాన్ని పొందాలి అంటే ఆబ్దిక సమయంలో యజ్ఞవరాహ ఘట్టాన్ని చదివేవారు. పిల్లలకి ఉపనయనం చేసేటప్పుడు వామన చరిత్ర చెప్పేవారు. వివాహం పిల్లలకి అవ్వాలి అనుకున్నట్లయితే రుక్మిణీ కళ్యాణం చదివేవారు. ఏమండి గ్రహాలు పట్టుకున్నాయండి, గ్రహ బాధలు ఉన్నాయి అంటే గజేంద్ర మోక్షణం. గజమును పట్టుకుంది మొసలి, దాన్ని గ్రహము అంటారు. మొసలి పట్టుకున్న సమయంలో గజరాజు శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేయంగానే వెంటనే స్వామి యొక్క అనుగ్రహంతో మొసలి యొక్క శిరస్సుని ఖండింపజేశారు. కాబట్టి 10 లక్షలు మనం సంపాదిస్తున్నా తృప్తి లేదు. పూర్వం 1 ఎకరం పొలం ఉన్న ఘడియల్లో నిద్రపోయేవారు, పిడికిల్లో భోజనం చేసేవారు, లక్షల్లో జపం చేసేవారు, లక్షణంగా ఉండేవారు, లక్ష్యాన్ని చేరేవారు. ఈ కాలంలో 1,00,000 జపం చేయట్లేదు కానీ 1,00,000 సంపాదిస్తూ ఉన్నాం. దానివల్ల ఉపయోగం లేదు. కనుక మన యొక్క ఛానల్ ద్వారా, మెగా9 ఛానల్ ద్వారా ఈ యొక్క భాగవతాన్ని మనం ప్రతిరోజు విందాం. భాగవత మహాత్మ్యం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. తదుపరి కార్యక్రమాలలో ప్రారంభం చేసేటప్పుడు భాగవతాన్ని మనం విని తరిద్దాం.